నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు దొండకాయ ఫ్రై రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. జనరల్గా దొండకాయ ఫ్రై చాలామంది మతిమరుపు వచ్చేస్తుంది, మందబుద్ధి వచ్చేస్తుంది అని చెప్పి దొండకాయలని చదువుకునే పిల్లలు కూడా చాలా అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాంటి అపోహలుంటే ఈ రోజు నుంచి మైండ్లోంచి తీసేసి ఖచ్చితంగా దొండకాయని మీ మెనూలో చేర్చుకోండి. ఎందుకంటే ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దొండకాయలో. ఖచ్చితంగా మీరు కూడా తెలుసుకోండి, ఇక నుంచి తినడం మొదలుపెట్టండి. మరైతే ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా దొండకాయలన్నింటినీ బాగా కడుక్కొని ఈ విధంగా నిలువుగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద కళాయి పెట్టి కాస్తంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ గానుగ నూనె యూజ్ చేస్తున్నానండి. గానుగ నూనె అయితే పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిదే. కాస్తంత ఆయిల్ ఎక్కువైనా సరే నడుం బలం కాబట్టి చాలా బాగుంటుంది. సో దీంట్లోనే ఆయిల్ కాస్త మరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి దాంట్లోనే మన కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసి దీంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని అడుగు నుంచి మనం కలుపుకోవాలండి. ఇలా అడుగు నుంచి కలుపుకోవడం వలన మనకి మొత్తం ముక్కలన్నిటికీ ఆయిల్ పట్టుకుని ఈ పప్పులు కూడా పైకొస్తాయి. అలాగే ఈ స్టేజ్‌లోనే మనం కాస్తంత సాల్ట్ వేసి మరొక్కసారి కలుపుకొని మూత పెట్టి స్టీమ్ చేసుకోవాలి. ఇలా స్టీమ్‌లో కుక్ చేసుకోవడం వలన దానిలో ఉన్న విటమిన్స్ బయటికి పోకుండా మనకి అన్నీ సమపాళ్లుగా అందుతాయి. సో ఒక్కసారి మనం ముక్క మెత్తబడినంత వరకు ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడి నుంచి మనం లో ఫ్లేమ్‌లోనే అడుగు నుంచి కలుపుతూ ముక్క చెదిరిపోకుండా ఫ్రై చేసుకోవాలి. సో దొండకాయలో ఎన్ని విటమిన్స్ అంటే ఇది ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా దొండకాయ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా దొండకాయనైతే మిస్ చేసుకోవద్దు. దీంట్లో ఎన్నో వ్యాధుల్ని తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా మీకు వస్తాయి. ఖచ్చితంగా మీరు దొండకాయలో బెనిఫిట్స్ అన్నీ తెలుసుకొని మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే దొండకాయలో చాలా అపోహలు ఉన్నాయి. దీనిలో ఉన్న విటమిన్స్, బెనిఫిట్స్ చాలా వెజిటబుల్స్‌లో లేవండి. సో ఖచ్చితంగా దొండకాయనైతే తినండి. సో ఇదే స్టేజ్‌లో గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అడుగు నుంచి కలుపుతూ వెజిటబుల్ ఎప్పుడు బ్లాక్ అవ్వకూడదండి, అంటే డీప్ ఫ్రై చేయకూడదు. సో ఇదంతా ఇక్కడ మెత్తగా కుక్ అయిపోయిందండి. ఈ స్టేజ్‌లోనే కాస్తంత పసుపు, మన రుచికి సరిపోయినంత కారం కూడా వేసుకుని అడుగు నుంచి కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనకి కారం ఏమైనా పచ్చివాసన వస్తుంది అనిపిస్తే హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2 నిమిషాలు మనం అడుగు నుంచి కలుపుతూ ఉంటే మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇది మంచి సాంబార్ కానీ, మిరియాల రసం కానీ, టొమాటో రసం కానీ మంచి కాంబినేషన్ అండి. ఈవెన్ పెరుగన్నంతో కూడా చాలా బాగుంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఈజీగా అయిపోతుంది. కానీ దీనిలో ఉన్న బెనిఫిట్స్ మాత్రం మీరు తెలుసుకొని ఎవరికైనా ఇది మతిమరుపు, ఇది తినకూడదు అనే అలా అపోహలుంటే దయచేసి విడిచిపెట్టి పిల్లలకి ఇప్పటి నుంచి వాళ్ళ మెనూలో యాడ్ చేయండి. మరి నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ! మీరు కానీ ట్రై చేస్తే మీకెలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఆల్.